దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకములోకి మనం ఏది తీసుకుని రాలేదు, ఏది తీసుకొని పోలేము. అది ఉద్యోగమైనా, అది పదవులైనా, అది ఆస్తిపాస్తులైనా ఏవి మన వెంట రావు. మరి ఏది మన వెంట వస్తుంది? ఒక వ్యక్తి ఈ విధంగా తన కవిత్వంలో రాశాడు. ఇంటిలో ఉన్నంతసేపు భార్య కూడా ఉంటుంది, వీధిలోకి వెళ్ళినంతసేపు స్నేహితులు కూడా వస్తారు, కాటికి వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు ఎంతో దూరంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అతడు రావాలని కోరుకుంటాడు. ఎందుకంటే కాటి వరకు కుమారుడు కూడా వస్తాడు. షో కడకు నీకెవరు అన్నారు. ఎవరంటారు? ఒకరు మీరు అనుకోవచ్చు, దేవుడే మనకు కూడా వస్తాడని. కాదు, దేవుడు వస్తున్నట్టు నువ్వు చూడగలవా? మన కూడా వచ్చేదంటే మంచి చెడు. అందుకనే ప్రసంగి గ్రంథం 7:1 సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు అని. మన వెంట వచ్చేది వాని క్రియలు కూడా వెంట వచ్చును, వాని క్రియలే వాని వెంట వచ్చును అని అర్థం. కనుక మనం ఏ విధంగా ఉంటున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో మనకు మనం తెలుసుకొని ముందుకు కొనసాగుదాము. ఇట్టు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.